ఏమాత్రం కూడా పాకిస్తాన్ మిగల్దనే ఆలోచనతో మరోసారి వెనక్కి తిరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను నేను. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలో పాక్ ప్రస్తుత ప్రధానికి మాజీ ప్రధాని మధ్య ఓ కీలక భేటీ జరిగింది. భారత్తో పెట్టుకోవద్దని తన సోదరుడైనటువంటి అంటే మాజీ ప్రధాని ప్రస్తుత ప్రధాని ఇద్దరు కూడా అన్నదమ్ములు. సో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఒక కీలకమైనటువంటి సూచనని సందేశాన్ని తనకున్నటువంటి భారత్తో గతంలో తనకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా ఆ విషయాల్ని చెప్పుకొచ్చాడు. తమ్ముడు, భారత్తో యుద్ధం అంటే మంచిది కాదు, భారత్తో యుద్ధం అంటే కొరువితో తలగొక్కున్నట్టే అన్నట్టుగా అవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఆయన అటు పాక్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్కి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భారత్తో అనేక మార్లు అటు పాకిస్తాన్ యుద్ధం జరిపించింది. సుమారుగా 4 సార్లు భారత్తో తలపడింది, 4 సార్లు కూడా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఇక ఒకనొక సందర్భంలో అయితే బట్టలుడదీసి మరి, నిజంగా ఈ మాట అంటున్నందుకు కొంత మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఒంటి మీదటువంటి బట్టలుడదీసి మరి పాక్ ఆర్మీని పాక్ ఉగ్రవాద సంస్థల్ని పరుగులెట్టించింది భారత్. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య భేటీకి సంబంధించిన అంశం బహుశా అవన్నీ గుర్తొచ్చుంటాయి. ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ నెమరేసుకొని ఉంటుంటారు. అందుకే నవాజ్ షరీఫ్ అటు షహబాజ్ షరీఫ్తో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. 2 దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయి, చర్చలతోనే సమస్యని పరిష్కరించుకుందాం, యుద్ధానికి సిద్ధమంటూ పాక్ ఒకవైపు ప్రగల్భాలు పలుకుతున్న వేళ ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సో పహల్గామ్ దాడికి సంబంధించిన ఘటన ఇప్పుడు 22 ఏప్రిల్ 2025న చోటు చేసుకుంటే అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కారు కూతలు కూస్తోంది. పాకిస్తాన్ పిచ్చి కుక్కలు పెద్ద ఎత్తున పిచ్చిగా మరుగుతున్నాయి, మెరిలేసినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. కానీ కొంతమంది దాంట్లోనే ఒకవైపు మరుగుతుంటే మరోవైపు శాంతి వచనాలు వల్లిస్తున్నారు, ఒకవైపు మరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సో ఈ నేపథ్యంలో ఏం చెప్పారంటే, షహబాజ్ షరీఫ్కి నవాజ్ షరీఫ్కి మధ్య ఇద్దరి మధ్య భేటీ జరిగింది. ఇద్దరు సోదరులు భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ ఆ దేశానికి సంబంధించిన రక్షణ మంత్రి ఒకడు, అటు లష్కర్ తోయిబాకు సంబంధించిన వ్యక్తి ఒకరు, ఉగ్రవాద సంస్థ సంబంధించిన వ్యక్తులు ఒకరు, మాజీ మంత్రులు ఒకరు, ఇలా పలు రకాలుగా మాట్లాడుతుంటే అన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో ఈ నవాజ్ షరీఫ్ కూడా పాకిస్తాన్లో అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని పాకిస్తాన్ జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి, జైలు జీవితం గడిపిన వ్యక్తి నవాజ్ షరీఫ్. అటువంటి వ్యక్తికి భారత్ అంటే చాలా మంచిగా రుచుండే ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ ప్రజలన్నా కూడా అన్ని రకాలు తెలిసే ఉంటుంటుంది. ఆయన తరిమి కొట్టి జైల్లో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల అనుభవంతో తమ్ముడికి చెప్పుకొచ్చాడు, తమ్ముడు ఇవన్నీ సెట్ కావు, దయచేసి భారత్తో యుద్ధం అనే మాట విరమించుకోమని చెప్పి చాలా డైరెక్ట్గా చెప్పినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఇద్దరి మధ్య చర్చల నేపథ్యంలో కొన్ని యుద్ధాన్ని విరమించుకుందాం, చర్చించుకుందాం, శాంతి చర్చలకు ముందుకు వెళ్దాం, కానీ యుద్ధం వద్దు అని చెప్పి సోదరుడు షహబాజ్ షరీఫ్తో నవాజ్ షరీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు ఇక్కడ పిచ్చి కుక్కలు, పాకిస్తానీ పాపిస్టి పిచ్చి కుక్కలు, వెర్రిలేసినటువంటి వెర్రి కుక్కలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొచ్చాయి కదా. ఒకసారి ఆ దేశ మంత్రిగా ఉన్నటువంటి ఒక అబ్బాసీ అనే వ్యక్తి 130 అణుబాంబులు భారత్ వైపుగా ఎక్కుపెట్టున్నాయి, అవన్నీ సంసిద్ధంగా ఉన్నాయి, మేము త్వరలోనే వాటిని ప్రయోగించబోతున్నాము, భారత్ పైన ప్రయోగిస్తాము అని ఒకటి చెప్తే, ఇంకొకడు పాకిస్తాన్ దౌత్యవేత్తగా ఉన్నటువంటి ఇంకొకటి ఏం చెప్పాడంటే ఏకంగా టాక్టికల్ బాంబ్స్ యూజ్ చేస్తారట. అంటే చిన్న బాంబులను ఉపయోగించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు కాబట్టి వాటిపైన ప్రయోగించే డ్యామ్లను లేపేసి మళ్ళీ మేము నీళ్లు తెచ్చుకుందామంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ వెర్రిలేసినట్టుగా మాట్లాడి ఈ పాపిస్టి పాకిస్తాన్లకి ప్రస్తుతం నవాజ్ షరీఫ్ ఒక రకంగా మేల్కొల్పు, అంటే నిద్ర లేపి తట్టి లేపి, బాబు అక్కడ ఉంది పక్కనుంది ఏదో ఆశమాషి దేశమేం కాదు, భారత్ లాంటి దేశం, వాళ్ళు తలుచుకుంటే ఖండాలుగా పాకిస్తానే కాదు మనల్ని కూడా చిత్తుగా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒకసారి మేల్కొల్పి ప్రయత్నమే చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి గతంలో ఒక దుర్మార్గమైనటువంటి దుష్టుడు దరిద్రుడు పాకిస్తానీ పాపిస్టి మంత్రి భారతదేశం పైన 130 అణుబాంబులతో సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడుకొచ్చాడు ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడు ఏం మాట్లాడాడో చూద్దాం. उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की
लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है, ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने कह दिया ना कि ఇక్కడ మాట్లాడినటువంటి ఈ పాపిస్టి పాకిస్తాన్ పిచ్చుకు ఎవరు తెలుసా? ఆ దేశానికి సంబంధించిన మంత్రి అబ్బాసీ అంట వాడి పేరు. వాడు ఏమంటున్నాడంటే భారత్ వైపుగా సింధు జలాలు గనక నిలిపివేస్తే మేము టెక్టికల్ బాంబ్స్ వాడి, అంటే న్యూక్లియర్ టెక్టికల్ బాంబ్స్ అంటే చిన్న చిన్న న్యూక్లియర్ బాంబుని వాడి ఆ డ్యామ్ని లేపేస్తాం, నీళ్ళని తెచ్చుకుంటాం, ఇవి మా నీళ్లు అంటూ మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజుల పాటుగా మన దయా దాక్షిణ్యతోని భిక్ష వేస్తే బతికినటువంటి పాకిస్తాన్ కుక్కలు ఇప్పుడు మళ్ళీ తిరిగి మొరుగుతున్నాయి. ఏకంగా ఆ నీళ్ళన్నింటి కూడా మావే అంటూ సంబోధిస్తూ మాట్లాడుతున్నాయి. ఇక్కడితో కాకుండా 130 అణుబాంబులు ఉన్నాయి, అవన్నీ కూడా భారత్ వైపుగా ఎక్కువ పెట్టామని చెప్పి ఈ పాకిస్తాన్ కుక్క మాట్లాడుతోంది. ఇంకోవైపుగా మీకు గుర్తుండే ఉంటుంది కార్గిల్ వార్. ఈ కార్గిల్ వార్ సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసింది ఈ నవాజ్ షరీఫే. ఎటువంటి యుద్ధం జరిగిందో, భారత్ ఎంత పెద్ద ఎత్తున నవాజ్ షరీఫ్ ఆయన అన్ని చూసే ఉంటాడు. ఆ యుద్ధంలో ఏం జరిగింది, పాకిస్తాన్ని ఎలా చిత్తుచిత్తుగా ఓడించాము, కార్గిల్ వార్లో ఎటువంటి విషయాలు జరిగాయి, ఎటువంటి దారుణాలు జరిగాయి, పాకిస్తాన్ ఎటువంటి విధంగా రుచి చూసిందో అన్ని రకాల అనుభవమైనటువంటి వ్యక్తిగా నవాజ్ షరీఫ్ చెప్తున్నాడు తన తమ్ముడికి. తమ్ముడు, ఇవన్నీ మంచిది కాదు, భారత్తో యుద్ధం అంటే కొరువితో తలగొరుక్కున్నట్టే. సో డెఫినెట్గా దాని నుంచి విరమించుకో, శాంతి చర్చలకు వెళ్ళిపో, అవసరమైతే క్షమాపణ కోరు, అన్ని రకాలుగా బాగుంటుంది. లేదంటే పాకిస్తాన్తో పాటుగా మీ అందరూ కూడా ఖండాలుగా ఖండించినటువంటి శక్తి భారత్ దగ్గర ఉందని చెప్పి నవాజ్ షరీఫ్ చెప్పి ఉంటాడు బహుశా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఏంటి అక్కడ నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో చాలా క్లియర్గా తమ్ముడికి సోదరుడిలాగా ఒక విషయం చెప్పుకొచ్చాడు. గతంలో అన్ని రకాల కార్గిల్ వార్లో ఇప్పుడు పీఎంగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భారత్ నుంచి అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇవన్నిటి మధ్యలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆయన చెప్పింది అక్షరాల నిజం అనే భావించాలి. ఎందుకంటే కనుక భావించడం కదా అక్షరాల నిజం, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కార్గిల్ వార్ సందర్భంలో దాదాపుగా 2 నెలలు 3 నెలల పాటు తగిన ఆ పోరాటంలో పైచేయి సాధించింది భారతే. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలంటే అప్పుడున్న వ్యక్తి, ఆర్మీ చీఫ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్. అంటే పాకిస్తాన్ కంపారిజన్ లోనే వాళ్ళ కంపారిజన్ చేసుకున్నప్పుడే పర్వేజ్ ముషారఫ్ ఆ తర్వాత అదే కూడా అయ్యాడు, అది వేరే విషయం. అటువంటి వ్యక్తి కార్గిల్ వార్ కి సంబంధించి యుద్ధాన్ని ఎదుర్కోలేక లొంగిపోయిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్, అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతం దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. అంటే చెప్పగలిగాడు, తమ్ముడు మంచిది కాదురా సోదరుడా, విను, ఈ మాట విను. ఎందుకంటే ఆ తర్వాత పరిణామాలు కూడా ఇటు తను చూడడం జరుగుతోంది. ఎందుకంటే బలూచిస్తాన్ కి సంబంధించి పక్కలో బలంగా మారింది, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి అక్కడ మద్దతు లేదు. ఇన్ఫాక్ట్ ఆ సందర్భంలో కాస్త కోస్త అమెరికా సపోర్ట్ ఉండింది, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇది అన్టైమ్లీ ఎగ్జిక్యూషన్ అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ లేదు కాదు కూడదని యుద్ధానికి దిగితే కనుక దాని పర్యవసనాలు కేవలం ఆర్మీకో లేకపోతే డిఫెన్స్ కో లేకపోతే అక్కడ రక్షణ రంగాలకు మాత్రమే పరిమితం కాదు, యావత్ పాకిస్తాన్ కూడా దీన్ని భరించాల్సి వస్తుందనేది తను క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధానిగా తన అనుభవం చాలా కీలకమైంది అక్కడ. అఫ్ కోర్స్ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదని కాదు, కానీ బట్ షహబాజ్ షరీఫ్ కన్నా ముందు మరి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఆయన కన్నా ముందు ఉన్న వ్యక్తులు కావచ్చు, నవాజ్ షరీఫ్ కి తర్వాత ముందు ఇలా చూస్తున్నప్పటికీ కూడా ఇంపాక్ట్ అయితే చూపించిన వ్యక్తులుగా మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే